హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే స్పెషల్ తోటకూర టమాటా వండుతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా ఒక మిక్సీ జార్లో 3 మిర్చి, 8 గార్లిక్, ఒక హాఫ్ స్పూన్ జీరా, 2 ఆనియన్స్ని కోర్స్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక రెడ్ చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇందులోకి తోటకూర 2 కట్టలు తీసుకుంటున్నానండి. బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. తోటకూరని కూడా కట్ చేసుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మిక్సీ జార్లో 3 టమాటాలను కూడా కోర్స్గా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి ఒక సైడ్కి. ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి పేస్ట్ అనేది, ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కుక్ అయిన దాంట్లో ఇప్పుడు నేను తోటకూర 2 కట్టలని చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవుతున్నప్పుడే ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకున్నాక ఇది టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా ప్యూరీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 30% ఇది వాటర్ క్వాంటిటీ ఏం లేకుండానే కుక్ అయిపోతుంది. ఇందులో ఆకుకూరలో ఉన్న వాటర్తో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం ఒక 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కలపండి. తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది తోటకూర టమాటా అనేది ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.